హలో రేవంత్ గారు. హలో. సో మ్యారేజ్ అనగానే మనకి ఇప్పుడు పర్సనల్ గా అండ్ ఫైనాన్షియల్ లైఫ్ లో చాలా చేంజెస్ చూస్తుంటాము. True. సో బిఫోర్ మ్యారేజ్ ఎలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి, సో దీనికి అసలు మన వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, సో వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? ఒకప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్స్ అని అంటే అటు కుటుంబాలని ఇటు కుటుంబాలని, వీళ్ళు మంచోళ్ళ వాళ్ళు మంచోళ్ళ ఇంతవరకు ఉండేది. అండ్ టుడేస్ మ్యారేజ్ ఇస్ ప్యూర్లీ అ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఒక రకంగా అదే పరిస్థితుల్లోనే మనకంత వ్యవస్థ నడుస్తుంది. నువ్వెంత ఎర్న్ చేస్తున్నావు, నేనెంత ఎర్న్ చేస్తున్నా, నువ్వెంత ఆశ తెస్తున్నావు, నేనెంత ఆశ తెస్తున్నా. దిస్ ఇస్ ద న్యూ మ్యారేజ్ ట్రెండ్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అసలు ఇవి కాదు ఇంపార్టెంట్. నేనే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ చేత బోధలు నేను చేయను. ఒక మ్యారేజ్, ఒక లైఫ్ పార్ట్నర్ మీ ఫైనాన్షియల్ జర్నీని ఎలా మారుస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. సో ఇప్పుడు సహజంగా అందరూ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ మాట్లాడుకునేటప్పుడు ఇష్టాలు, కుటుంబం మీద ఉన్న అభిప్రాయాలు, ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యాక్చువల్ డిఫరెన్స్ ని గమనించింది ఏంటి అని అంటే, ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఫస్ట్ వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దేర్ కుడ్ బి ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్లీ వర్కహాలిక్, వర్క్కి ఎక్కువ టైం డెడికేట్ చేస్తూ ఉంటాడు. బై నేచర్ అతను వర్క్ లోనే ఎక్కువ డెడికేట్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ ఈ విషయం ఈ పార్ట్నర్ క్లారిటీ ఉండాలి బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ. ఈ విషయం క్లారిటీ ఉందనుకోండి, ఇతని తత్వం అది, ఇతని వర్క్ లైఫ్ అది, దెన్ హీ మైట్ అచీవ్ సంథింగ్ బిగ్గర్ ఇన్ లైఫ్ గోయింగ్ ఫర్దర్. ఈ విషయం ఈ అమ్మాయికి క్లారిటీ లేకుండా గనక, ఈ అమ్మాయి ఆర్ అబ్బాయి, ఐదర్ పార్టీస్, ఈ అమ్మాయి ఆర్ అబ్బాయి ఈ వర్క్ హాలిక్ గురించి ప్రాపర్ గా యూజర్ పార్ట్నర్ కి కనుక తెలియకుండా ఉంటే, బై డిఫాల్ట్ గా టైం ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో గొడవలు జరగడం మోస్ట్ కామన్ గా జరుగుతుంది. అప్పుడు కెరియర్ డ్యామేజ్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా దెబ్బతింటది. దిస్ పర్సన్ వాంట్స్ టు వర్క్ మోర్, వాళ్ళ నేచర్ అది. దిస్ పర్సన్ వాంట్స్ మోర్ టైమ్ టు ద ఫ్యామిలీ, వీళ్ళ నేచర్ ఇది. ఇక్కడ ఇది రైటా దెర్ ఇస్ నో జడ్జ్మెంట్. ఈ రెండు వ్యక్తిత్వాలు, అసలు ఇది సెట్ అవుతుందా లేదా, దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నెంబర్ 2, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ కన్జర్వేటివ్ గా ఉండటం అని అనుకోండి. ఐఎమ్ నాట్ ఎనింగ్ అవతల వాళ్ళు కూడా కన్జర్వేటివ్ గా ఉండటం అనేది నేను చెప్పను. అవతల వాళ్ళు ఏ స్థాయిలో స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కన్జర్వేటివ్ అని అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. అవసరమైన దానికి తగినంతగా ఖర్చు పెట్టే వాళ్ళు ఒకళ్ళు కన్జర్వేటివ్ అంటారు, అవసరమైన దానికి కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా కన్జర్వేటివ్ అని అంటారు. అగైన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కన్జర్వేటివ్. ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళల్లో కూడా, హై స్పెండింగ్ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళలో కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. కొంతమంది అవసరం లేనిది కూడా కొంటారు, కొంతమంది అవసరమైన దానికి వాళ్ళకి నచ్చినంతగా పెడతారు. రెండింటికి మళ్ళీ తేడా ఉంది. అవసరం ఉన్న దానికి నచ్చినంత పెట్టడం వేరు, అవసరం ఉన్న దానికి ఖర్చు పెట్టడం వేరు. సో ఈ ఫైనాన్షియల్ బిహేవియర్ కూడా మీకు అర్థం కావాలి. సహజంగా గొడవలు జరిగేది ఇక్కడే కదా. స్పెండింగ్ ప్యాటర్న్ లో గొడవ జరుగుద్ది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ రెండు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ లైఫ్ మళ్ళీ డిస్ట్రాయ్ అవుతుంది. 3వ అంశం, కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. కిడ్స్ వెంటనే వద్దనుకునే వాళ్ళు ఉంటారు, కిడ్స్ వెంటనే కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ దేర్ షుడ్ బి ఎ హెల్తీ డిస్కషన్, ఎందుకు కిడ్స్ ని డిలే చేయాలి. దేర్ షుడ్ బి ఎ హెల్తీ డిస్కషన్, ఎందుకు కిడ్స్ ని వెంటనే ప్లాన్ చేయాలి. రెండిటిలో రైట్ ఉంటుంది, రెండిటిలో రాంగ్ ఉంటుంది. ఇఫ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్, వాళ్ళు తినడానికే లేదనుకోండి, కిడ్స్ వెంటనే డెఫినెట్లీ ప్రాబ్లం అవ్వచ్చు. సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నారనుకోండి, డిలేయింగ్ ఆఫ్ కిడ్స్ బిగ్గర్ ప్రాబ్లం అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు బిగ్గర్ ప్రాబ్లం? డిలేడ్ కిడ్స్ ఈజ్ హై ఎక్స్పెన్స్. అందరూ అనుకుంటారు ఎక్కువ డబ్బులు వచ్చాక కంటే ఈజీ ఉంటుంది లైఫ్ అని. నో. ఈ సంవత్సరం స్కూల్లో జాయిన్ చేస్తే 1,00,000, కిడ్ని 5 సంవత్సరాలు డిలే చేసి స్కూల్లో జాయిన్ చేస్తే 1,50,000, అండ్ దట్ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 12 years. ఇప్పుడు కిడ్నీ కాలేజ్ లో, అంటే ఇప్పుడు పుట్టిన కిడ్నీ కాలేజ్ లో జాయిన్ చేస్తే మేబీ 1 కోటి, 5 సంవత్సరాలు డిలేతో పుట్టిన కిడ్నీ కాలేజ్ లో జాయిన్ చేస్తే 2 కోట్లు అయితే. బట్ డిలే కాస్ట్ అనేది ఎస్ఐపిలోనే కాదు, కిడ్స్ లో కూడా ఉంటది. సో ఇది హెల్తీ డిస్కషన్ జరగాలి. జస్ట్ ఏదో కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, వెళ్ళాక చేసేదే ఉంది, అదే కదా. యూ విల్ లివ్ టుగెదర్ కదా, యూ విల్ లివ్ టుగెదర్. బట్ ఒక్కసారి కిడ్ డిలే అయితే డిలే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు మీ ఊహకు కూడా ఉంది. మీరు వర్క్ లైఫ్ లో ఉండగానే కిడ్స్ సెటిల్ అయిపోయాడు అనుకోండి, మీకు స్ట్రెస్ లేదు. ఈ జనరేషన్ లో ఎప్పుడు జాబ్ పోతో తెలియదు. డిలే కిడ్ అయితే అదో పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది.
సో ఈ ప్రక్రియను మొత్తాన్ని కరెక్ట్ గా ఆర్గనైజ్డ్ గా తీసుకొని వస్తే వాట్ ఎవర్ ఐ హావ్ టోల్డ్ టిల్ నౌ, అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ పర్సనల్ డిస్ప్యూట్స్ విల్ కమ్ డౌన్. వెన్ దేర్ ఇస్ నో పర్సనల్ డిస్ప్యూట్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ రావు. ఫైనాన్షియల్స్ కూడా హెల్తీగా ఉంటాయి, బికాస్ దే కెన్ ఫోకస్ ఆన్ దర్ వర్క్, దే కెన్ ఫోకస్ ఆన్ దర్ కెరియర్. గొడవలు లేవు. సి, అభిప్రాయ భేదాలు ఇస్ డిఫరెంట్, బట్ దీస్ 4 ఎలిమెంట్స్ ఆర్ ద మేజర్ రీజన్ ఒక ఫ్యామిలీలో పెద్ద డిస్ప్యూట్ క్రియేట్ కావడానికి. ఎప్పుడైతే ఫ్యామిలీలో డిస్ప్యూట్ క్రియేట్ అవుతుందో వర్క్ ఫోకస్ ఉండదు, సాలరీ హైక్ రాదు, ప్రమోషన్ రాదు, ఇట్స్ ఆల్ గాన్. ద సేమ్ వే ఆపోజిట్ పర్సన్ ని, మేల్ ఆర్ ఫీమేల్, ఇక్కడ జెండర్ వైప్ గా మాట్లాడలేదు, ఆపోజిట్ పర్సన్ కి ఎవాల్వ్ అవుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. అదే పాత చింతకాయ పచ్చళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయనుకోండి, అగైన్ సంపాదించి సేవ్ చేసే డబ్బులు తీసుకెళ్ళి పాత చింతకాయ పచ్చళ్ళలో పెడితే ఏమవుతుంది? అగైన్ యువర్ వెల్త్ ఇస్ జస్ట్ రైట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. ఇక్కడ ఏమవుతుంది, ఇన్ దిస్ జనరేషన్ బోత్ పార్టీస్, అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఈ 2 జెండర్స్ కి సంబంధించిన అభిప్రాయాలు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇంతకుముందు ఒక జెండర్ తీసుకున్న డెసిషన్, బట్ దీస్ డేస్ అటువంటి సిచ్యువేషన్ కాదు. ఇద్దరు జెండర్స్ కూడా ఈక్వల్ డెసిషన్ మేకింగ్ కి రావాల్సిన కండిషన్ లో ఉంది. మరి ఈక్వల్ డెసిషన్ మేకింగ్ కావాలి, అది ఒక కామన్ ప్లాట్ఫామ్ లోకి రావాలి అనుకున్నప్పుడు మీరు ఈ విషయాలు తెలుసుకోకుండా, అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వాళ్ళు రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూని ఏ విధంగా చూస్తున్నారు, ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే అగైన్ దెబ్బతింటారు. సేవింగ్స్ కరెక్ట్ గా చేయరు కదా. దీని ఆపోజిట్ సైడ్ కూడా, ఆపోజిట్ సైడ్ ఏంటి, న్యూ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ పేరుతోటి ఈ ట్రేడింగ్ స్కాముల్లో డబ్బులు పెట్టేవాళ్ళ, అర్జెంట్ గా డబ్బులు సంపాదించాలని చెప్పేసి లాజిక్ మర్చిపోయే వాళ్ళ, ఇది అర్థం చేసుకోకపోయినా కానీ మళ్ళీ దెబ్బతింటారు. బోత్ ఎక్స్ట్రీమ్స్, ఇన్ ఆల్ దీస్ కేసెస్ బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ డేంజరస్. మధ్యలో బ్యాలెన్స్డ్ ఉన్నారా లేదా? ఎప్పుడైతే ఇవన్నీ బ్యాలెన్స్డ్ వేలో వెళ్తూ ఉంటాయో దేర్ ఇస్ నో ప్రాబ్లం కదా ఇంకా లైఫ్ లో. యాజ్ ఐ సెడ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ ఫైన్, ప్రతి చోట ఉంటది. బట్ ఇవి ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ దెబ్బతింటది. ఇప్పుడు మీ ఇద్దరు ఎంత అండర్స్టాండింగ్ తో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోతే సుఖ సంతోషాలతో ఉంటారా? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్ ద పిల్లర్ కదా. హ్యాపీనెస్ కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. దట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది నువ్వు సంపాదించే జీతంతో రాదు, మీ థాట్ ప్రాసెస్ తో బిల్డ్ అవుతుంది. ఆ పార్ట్నర్స్ మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తో బిల్డ్ అవుతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. వెన్ దేర్ ఇస్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్, ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే ఒక పిల్లర్ కూలిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో నేను గమనించింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ మిస్ అవ్వడానికి గల కారణం ఐదర్ ఎక్స్ట్రీమ్స్ లో ఒక పార్ట్నర్ ఉంటారు, సమ్టైమ్స్ బోత్ ద పార్ట్నర్స్ ఉంటారు. ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ డేంజరస్. సో రియల్ టైమ్ సినారియోస్ తోటి సింక్ అవుతున్నారా, ఎవాల్వ్ అవుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ తోటి సింక్ అవుతున్నారా, లేదా ఎక్స్ట్రీమ్ గా ఉన్నారా, లేదా అండర్ వెయిట్ తోటి ఉన్నారా, ఇవి ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో యువర్ లైఫ్ విల్ గో స్మూత్ ఫైనాన్షియల్. ఓకే, థ్యాంక్ యూ.